జూన్ 1945 జపాన్ అమెరికా మీద ఆటం బాంబు వేయడానికి పూర్తిగా సన్నాహాలు చేసుకుంది. కానీ ఒక చిన్న పొరపాటు మొత్తం కథని మార్చేసింది. ఆ రోజుల్లో జపాన్ గనుక సక్సెస్ అయి ఉంటే ఈరోజు అమెరికా సూపర్ పవర్ అయ్యేది కాదు. ఐరోపా మ్యాప్ పూర్తిగా వేరేలా ఉండేది. అలాగే నాజీ జర్మనీ ఎప్పటికీ ఓడిపోయేది కాదు. ఇలాంటి విషయాలు మనం ఎక్కడా చదవలేదే అని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. చరిత్ర ఇప్పుడు గెలిచినోడే రాస్తాడు. కానీ ఈ డాక్యుమెంటరీ వీడియో మీకు జపాన్ మరియు జర్మనీల కోణం నుంచి అసలు కథను చెప్తుంది. 1943 ఫిబ్రవరి 27 నార్వే పర్వతాల మీద కటిక చీకటి, మంచుతో కప్పబడిన భూమి, దానికి ఎదురుగా 200 మీటర్ల లోతైన లోయ ఉంది. ఆ లోయ మధ్యలో గడ్డకట్టుకుపోయిన నది, దానికి ఆవల వైపున ఫ్యాక్టరీస్ ఉన్నాయి. సరిగ్గా అదే సమయానికి 9 మంది కమాండోలు ఆ ఫ్యాక్టరీని పేల్చేయడానికి ఒక మిషన్ తీసుకున్నారు. వాళ్ళు కొండపై నుంచి ఒక తాడు సాయంతో వేలాడుతూ ఉన్నారు. బయటికి పాత ఇనుప సామాను గొడౌన్లాగా కనిపించే ఆ ఫ్యాక్టరీలో ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలు ప్రాణాలివ్వడానికైనా సిద్ధపడే ఒక ముఖ్యమైన వస్తువు తయారవుతోంది. ఇంతకీ ఆ వస్తువు ఏంటంటే అక్కడే వాళ్ళు హెవీ వాటర్ తయారు చేస్తున్నారు. అసలు హెవీ వాటర్ కథేంటో అర్థం చేసుకోవాలంటే మనం 1941కి వెళ్ళాలి. జర్మనీ రాజధాని బెర్లిన్లో ఒక న్యూక్లియర్ ఫిజిసిస్ట్ వాల్టర్ బోథే ఉండేవాడు. అతను బాంబ్ తయారు చేయడం కోసం గ్రాఫైట్ మీద టెస్టింగ్ చేస్తున్నాడు. నాజీ మిలిటరీ అతనికి ఆ ప్రాజెక్ట్ అప్పగించింది. కానీ అతను చేసిన ఒక చిన్న తప్పు నాజీ జర్మనీ న్యూక్లియర్ ప్రోగ్రాం నడ్డి విడిచేసింది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. కానీ దీన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి 3 ఏళ్లు వెనక్కి వెళదాం. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు 1938లో ఆటోహాన్ మరియు ఫ్రిడ్జ్ స్ట్రాస్మాన్ అనే 2 సైంటిస్టులు యురేనియం ఆటంను విడగొట్టారు. అది విడిపోయినప్పుడు అందులోంచి భారీ ఎనర్జీ బయటకొచ్చింది. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా క్షణాల్లో వ్యాపించింది. దీని తర్వాత సైంటిస్టులు అందరూ తమ తమ లెక్కలు వేసుకోవడం మొదలుపెట్టారు. ఇక్కడ నుంచే 2 ముఖ్యమైన విషయాలు బయటపడ్డాయి. యురేనియం నుంచి వచ్చే ఎనర్జీని కంట్రోల్ చేయగలిగితే దాంతో కరెంట్ తయారు చేయొచ్చు. అదే ఆ ఎనర్జీని కంట్రోల్ చేయకుండా వదిలేస్తే దాంతో ఒక భయంకరమైన విస్ఫోటనాన్ని సృష్టించవచ్చు. ఆ సమయంలో హిట్లర్ దెబ్బకు లియో సిలార్డ్తో సహా ప్రపంచంలోని టాప్ సైంటిస్టులు జర్మనీ వదిలి పారిపోయారు. ఈ లియో సిలార్డ్ చాలా తెలివైన సైంటిస్ట్. అతను ముఖ్యంగా 2 పనులు చేశాడు. మొదటిది, సైంటిస్టులందరినీ తమ రీసెర్చ్ వివరాలు రహస్యంగా ఉంచమని చెప్పాడు. ఆ విషయాలు హిట్లర్కు తెలిస్తే అతను బాంబ్ తయారు చేస్తాడని భయపడ్డారు. ఇక రెండోది, ఆ చైన్ రియాక్షన్ను తన పేరు మీద పేటెంట్ చేయించుకున్నాడు. 1930ల కాలంలో సైన్స్ ప్రపంచంలో ఒక నియమం ఉండేది. ఏ కొత్త ఆవిష్కరణ జరిగినా సైంటిస్టులు గర్వంగా దాన్ని రీసెర్చ్ జర్నల్లో ప్రచురించేవారు. కానీ అలా చేస్తే హిట్లర్కు సాయం చేసినట్లే అని సిలార్డ్ భావించాడు. అందుకే ఇకపై ఎలాంటి రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేయకూడదని, అంతా సీక్రెట్గా ఉంచాలని మిగతా సైంటిస్టులకు చెప్పేశాడు. కానీ మేరీ క్యూరీ అల్లుడైన ఫ్రెడరిక్ జూలియట్ ఈ ప్లాన్ మొత్తం చెడగొట్టాడు. ఫ్రాన్స్లో కూర్చుని తన రీసెర్చ్ పేపర్ను పబ్లిష్ చేసి చైన్ రియాక్షన్లో బాంబ్ తయారు చేయొచ్చని ప్రపంచానికి చెప్పేశాడు. అప్పటి వరకు ఈ బాంబ్ విషయం కేవలం సైంటిస్టుల మధ్య ఉండేది. మిలిటరీ ఆఫీసర్లకు ఈ విషయం ఇంకా తెలియలేదు. కానీ జర్మన్ కెమిస్ట్ పాల్ హార్టెక్ ఈ వార్తను జర్మన్ మిలిటరీ చెవిన వేశాడు. ఎవరైతే ఆ బాంబు తయారు చేస్తారో వాళ్ళని ఎవరు ఓడించలేరు అని నాజీ మిలిటరీకి ఒక రిపోర్ట్ పంపాడు. దీని తర్వాత 1939 సెప్టెంబర్ 1న జర్మనీ పోలాండ్ మీద దాడి చేసింది. అక్కడితో వరల్డ్ వార్ II మొదలైంది. జర్మన్ మిలిటరీ వెంటనే దేశంలోని టాప్ సైంటిస్టులందరినీ ఒక చోట చేర్చింది. వాళ్లతో ఒక టీం ఏర్పాటు చేసింది. ఆ టీంకు వెర్నర్ హైసెన్బర్గ్ లీడర్గా ఉన్నాడు. ఈ సైంటిస్ట్ అందరితో యురాన్ విరిన్ అనే కోడ్ నేమ్తో ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ మొదలైంది. ప్రాజెక్ట్ మొదలవగానే బాంబ్ తయారు చేయడం సాధ్యమేనా అని మిలిటరీ హైసెన్బర్గ్ను అడిగింది. ఖచ్చితంగా సాధ్యమే, కానీ దానికి యురేనియం 235 దాని ప్లూటోనియం వాడాలని చెప్పాడు. యురేనియం 235 ప్రకృతిలో అంత సులభంగా దొరకదు. సరే పోనీ ప్లూటోనియం వాడండి అని మిలిటరీ చెప్పింది. దానికి హైసెన్బర్గ్ బదులిస్తూ ప్లూటోనియం ప్రకృతిలో దొరకదని, దాన్ని న్యూక్లియర్ రియాక్టర్లో తయారు చేయాలని వివరించాడు. అయితే ఆ రియాక్టర్నే తయారు చేయమని మిలిటరీ ఆర్డర్ చేసింది. రియాక్టర్ తయారు చేయొచ్చు, కానీ దాన్ని నడపడానికి యురేనియం ఆక్సైడ్ మరియు ఒక మోడరేట్ కావాలని హైసెన్బర్గ్ చెప్పాడు. అప్పటికే జర్మనీ చెకోస్లోవియాను ఆక్రమించుకుంది. కాబట్టి అక్కడ గనుల నుంచి యురేనియం సులభంగా దొరుకుతుంది. ఇక మిగిలింది మోడరేటర్ మాత్రమే. అసలు ఈ మోడరేటర్ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. భవిష్యత్తులో జరగబోయే రక్తపాతానికి ఇదే ప్రధాన కారణం. రియాక్టర్ అనేది చైన్ రియాక్షన్తో పనిచేస్తుంది. యురేనియం ఆటమ్స్ విడిపోతూ ఉన్నంతకాలం ఈ రియాక్షన్ కొనసాగుతుంది. ఈ ఆటమ్స్ను విడగొట్టే పనిని న్యూట్రాన్స్ చేస్తాయి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఈ న్యూట్రాన్స్ చాలా వేగంగా ప్రయాణిస్తాయి. ఆ వేగానికి అవి యురేనియంను విడగొట్టకుండానే తప్పించుకుని వెళ్ళిపోతాయి. అలా న్యూట్రాన్ మిస్ అయితే చైన్ రియాక్షన్ ఆగిపోతుంది. ఈ సమస్యను ఆపడానికి వేగంగా వెళ్లే న్యూట్రాన్లను నెమ్మదించేలా చేయాలి. అలా న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించే వస్తువునే మోడరేటర్ అంటారు. ఇది న్యూట్రాన్లకు ఒక స్పీడ్ బ్రేకర్ లాగా పనిచేస్తుందన్నమాట. మోడరేటర్ కోసం హైసెన్బర్గ్ మిలిటరీ ముందు 3 ఆప్షన్స్ ఉంచాడు. అవి సాధారణ నీరు, గ్రాఫైట్ మరియు హెవీ వాటర్.
ఈ మూడింటిలో ఏది బెస్ట్ అని తేలితే దాని సప్లై బాధ్యత మిలిటరీ చూసుకోవాలి, బాంబు తయారు చేసే బాధ్యత తమది అని సైంటిస్టులు షరతు పెట్టారు. ఇక్కడే వాల్టర్ బోథే ఎంట్రీ ఇచ్చాడు. అతను అప్పటి జర్మనీలో నంబర్ 1 ఎక్స్పెరిమెంట్ న్యూక్లియర్ కెమిస్ట్. సాధారణ నీరు టెస్టింగ్లో అప్పటికే ఫెయిల్ కావడంతో గ్రాఫైట్ మరియు హెవీ వాటర్ మధ్య ఏది బెటర్ అని తేల్చే పనిని మిలిటరీ అతనికి అప్పగించింది. బోతే తన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేసి గ్రాఫైట్ పనికిరాదని రిపోర్ట్ ఇచ్చేశాడు. ఈ ఒక్క సమాధానంతో జర్మనీ గ్రాఫైట్ను పక్కన పెట్టి హెవీ వాటర్ మీద పూర్తిగా ఆధారపడింది. ఇదే జర్మనీ చేసిన అతిపెద్ద తప్పు. బోతే వాడిన గ్రాఫైట్ ప్యూర్ కాదు, అందులో బోరాన్ కలిసి ఉండడం వల్లే ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది. జర్మనీ దగ్గర హెవీ వాటర్ తయారు చేసే టెక్నాలజీ లేకపోవడంతో వాళ్ళ పెద్ద కష్టాల్లో చిక్కుకున్నారు. హెవీ వాటర్ తయారు చేయడానికి లక్షల లీటర్ల నీటిని వేడి చేయాలి, దానికి చాలా కరెంట్ అవసరం. కానీ జర్మనీలో పవర్ ప్లాంట్స్ అన్నీ యుద్ధానికి కావాల్సిన ఆయుధాలు తయారు చేసే పనిలో ఉన్నాయి. అందుకే హెవీ వాటర్ జర్మనీలో తయారు చేయడం సాధ్యపడలేదు. కానీ పొరుగున ఉన్న నార్వేలోని ఒక పర్వతం మీద హైడ్రో పవర్ ప్లాంట్ ఉంది. దానికి పక్కనే ఉన్న ఫ్యాక్టరీలో అప్పటికే చాలా హెవీ వాటర్ డ్రమ్స్ నిండా నింపున్నాయి. ఒకవేళ నార్వేని ఆక్రమిస్తే కరెంట్ అలాగే హెవీ వాటర్ రెండూ దొరుకుతాయని జర్మనీ ప్లాన్. ఇంతకీ నార్వే వాళ్ళు హెవీ వాటర్తో ఏం చేస్తున్నారనే సందేహం మీకు రావచ్చు. ఆ పర్వతం మీద నుంచి పడే జలపాతం ద్వారా కరెంట్ ఉత్పత్తి చేసేవాళ్ళు. ఆ కరెంటుతో రైతుల కోసం ఫెర్టిలైజర్ తయారు చేసేవాళ్ళు. ఈ ఫెర్టిలైజర్ తయారీలో ఒక వేస్ట్ బయటకు వచ్చేది. ఆ వేస్ట్ ఈ హెవీ వాటర్. జర్మనీలో కూడా ఫెర్టిలైజర్ తయారయ్యేది, కానీ వాళ్ళు వాడే హెబర్ బాష్ ప్రాసెస్లో హెవీ వాటర్ బయటకు వచ్చేది కాదు. జర్మనీ తమకు హెవీ వాటర్ అమ్మమని ముందుగా నార్వేని అడిగింది. ఎంత డబ్బైనా ఇస్తామన్నారు, కానీ నార్వే ప్రభుత్వం దానికి ఒప్పుకోలేదు. దాంతో నార్వేను ఆక్రమించుకోవాలని జర్మనీ డిసైడ్ అయిపోయింది. జర్మనీ ఫ్రాన్స్ మీద కూడా ఎందుకు దాడి చేసిందో తెలుసా? నార్వే దగ్గర ఉన్న హెవీ వాటర్ మొత్తాన్ని ఫ్రాన్స్ తీసుకువెళ్ళిపోవడమే దానికి ఒక ముఖ్య కారణం. 1940 ప్రారంభంలో నార్వే నుంచి జర్మనీ భారీగా హెవీ వాటర్ కొనాలని చూస్తుందన్న వార్త ఫ్రెంచ్ మిలిటరీ ఇంటెలిజెన్స్కు తెలిసింది. ఇక్కడే మళ్ళీ మేరీ క్యూరీ అల్లుడి పాత్ర వస్తుంది. ఫ్రాన్స్కు సైంటిఫిక్ అడ్వైజర్గా ఉన్న అతను ఈ హెవీ వాటర్తో జర్మనీ బాంబు తయారు చేస్తుందని, వారిని ఎలాగైనా ఆపాలని ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. దాంతో ఫ్రాన్స్ తమ సీక్రెట్ ఏజెంట్ అయిన జాక్వెస్ అలియర్ను నకిలీ పేరుతో నార్వేకు పంపింది. ఫ్రాన్స్ ఏజెంట్ నార్వే చేరుకుని లీవ్ ట్రాన్స్టడ్ అనే కెమిస్ట్రీ ప్రొఫెసర్ను కలిశాడు. ఈ ట్రాన్స్టడ్ నాజీల పతనాన్ని శాసించిన అతి ముఖ్యమైన వ్యక్తి. అతనే హెవీ వాటర్ ప్లాంట్ను డిజైన్ చేశాడు. పైగా అతనికి నాజీలంటే చాలా చిరాకు, కోపం. జర్మనీ వేస్తున్న ప్లాన్స్ గురించి ఏజెంట్ అతనికి వివరించాడు. ఆ తర్వాత తమ దగ్గర ఉన్న హెవీ వాటర్ మొత్తాన్ని ఫ్రాన్స్కు ఇవ్వడానికి నార్వే ప్రభుత్వం అంగీకరించింది. అయితే దీన్ని నార్వే నుంచి బయటకు తీసుకువెళ్లే బాధ్యత పూర్తిగా ఫ్రాన్స్దే అని, ఇది జర్మనీ చేతికి చిక్కకూడదని ఒక షరతు పెట్టింది. ముఖ్యంగా ఈ డీల్ పూర్తిగా ఉచితంగా జరిగింది. నార్వే అంతటా జర్మనీ గూఢచారులు ఉండడంతో అంత పెద్ద కన్సైన్మెంట్ను స్మగుల్ చేయడం ఫ్రాన్స్కు చాలా కష్టంగా మారింది. అందుకే ఫ్రాన్స్ ఆ హెవీ వాటర్ను తరలించడానికి 6-6 కిలోల కెమిస్ట్లను ప్రత్యేకంగా తయారు చేసింది. నార్వే నుంచి నెదర్లాండ్కు ఒక ఫ్లైట్ బుక్ చేసి ఈ హెవీ వాటర్ కనిస్టర్లను అందులో పెట్టారు. అయితే హెవీ వాటర్ కన్సైన్మెంట్తో ఒక ఫ్లైట్ నెదర్లాండ్స్ వెళ్తుందన్న సమాచారం నార్వేలోని ఒక గూఢచారి జర్మనీకి చేరవేశాడు. ఈ ప్లేన్ గాల్లోకి ఎగరగానే జర్మన్ ఫ్లైట్లు ప్లేన్స్ దారిని చుట్టుముట్టాయి. ఆమ్స్టర్డామ్లోని తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో దించేశాయి. ఆ ప్లేన్లో వెతికిన జర్మనీకి ఏమీ దొరకలేదు, ఎందుకంటే అసలు కెమిస్టర్లు వేరే ప్లేన్లో ప్రయాణిస్తున్నాయి. లీవ్ ట్రాన్స్టాన్ వేసిన ప్లాన్ ప్రకారం ఆ రోజు నార్వే నుంచి 2 ఫ్లైట్స్ బుక్ అయ్యాయి. ఒక ప్లేన్లో కెనిస్టర్లు పెట్టి రెండో ప్లేన్లో డిప్లొమాట్స్తో పాటు హెవీ వాటర్ను కూడా గుట్టు చప్పుడు కాకుండా తరలించారు. ఈ సంఘటనల తర్వాత జర్మనీ నార్వే మీద దాడి చేసి ఆ దేశం మొత్తాన్ని ఆక్రమించింది. ఈ దోపిడీ జరుగుతుండగానే 2 నెలల తర్వాత ఫ్రాన్స్ మీద దాడి జరిగింది. ఈ దాడి నుంచి హెవీ వాటర్ను కాపాడడానికి ఫ్రాన్స్ దాన్ని మళ్లీ ఇంగ్లాండ్కి పంపించేసింది. ఆ తర్వాత జర్మనీ నార్వేలోని పాత ఫ్యాక్టరీని మళ్లీ తెరిచి హెవీ వాటర్ తయారు చేయాలని నిర్ణయించుకుంది. జర్మన్ మిలిటరీ లీవ్ ట్రాన్స్టాండ్ కోసం వెతకడం మొదలుపెట్టింది. అప్పుడు ట్రాన్స్టాండ్ నార్వే వదిలి ఇంగ్లాండ్ పారిపోయాడు. తను స్వయంగా డిజైన్ చేసిన ఆ ఫ్యాక్టరీని పేల్చేయాలని అక్కడి నుంచి ప్లాన్ గీశాడు. 1942 నవంబర్లో ఆపరేషన్ ఫ్రెష్మెన్ మొదలైంది. ఇంగ్లాండ్ నుంచి 2 బాంబర్ ఫ్లైట్స్ నార్వే వైపు బయలుదేరాయి. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ 2 ప్లేన్స్ కుప్పకూలిపోయాయి. ఆ ప్రమాదంలో ఎంతోమంది చనిపోయారు. ప్రాణాలతో బయటపడిన వాళ్ళని మిలిటరీ పట్టుకుంది. ఈ ఘటనతో తన హెవీ వాటర్ సప్లై శత్రువుల టార్గెట్గా మారిందని జర్మన్ మిలిటరీకి అర్థమైంది. తమ దగ్గర మిగిలి ఉన్న కొద్దిపాటి హెవీ వాటర్ను జర్మనీకి తరలించాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. జర్మనీని ఎలాగైనా ఆపాలని నార్వే తిరుగుబాటుదారులు ఒక వల పన్నారు. జర్మనీ ఆ హెవీ వాటర్ను ఒక ఫెర్రీ ద్వారా తీసుకువెళ్లడానికి సిద్ధమవుతుందన్న సమాచారం వాళ్ళకు అందింది. ఆ ఫెర్రీ పేరు SF హైడ్రో.
ఫెర్రీ అంటే పెద్ద పెద్ద ట్రక్కులు, కార్లు మరియు సరుకులను ఒక ఒడ్డు నుంచి మరొక ఒడ్డుకు చేర్చే ఒక రకమైన పడవ. దీన్ని ఎలా పేల్చేయాలి అనేది నార్వే తిరుగుబాటుదారుల ముందున్న అతిపెద్ద సవాల్. వాళ్ల ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరికీ కనిపించకుండా పడవ లోపలికి వెళ్లి బాంబు పెట్టి రావడం, లేదా నీళ్ల అడుగున వెళ్లి పడవ కింద బాంబు సెట్ చేయడం. చివరికి పడవ లోపలికి వెళ్లడమే కరెక్ట్ అని నిర్ణయించుకున్నారు. లోపలికి వెళ్లి టైం బాంబ్ సెట్ చేసి వెనక్కి వచ్చేశారు. 1944 ఫిబ్రవరి 20 ఉదయం 10:45 సరస్సు మధ్యలో ఆ ఫెర్రీ భారీ శబ్దంతో పేలిపోయింది. దాంతోపాటు హెవీ వాటర్ మొత్తం నీళ్లపాలైంది. కానీ దురదృష్టవశాత్తు ఆ ఫెర్రీలో ప్రయాణిస్తున్న నార్వే సామాన్య పౌరులు కూడా ప్రమాదంలో చనిపోయారు. యుద్ధం ఎప్పుడూ చౌకగా ముగియదు కదా, దానికి ఎంతోమంది మనుషుల ప్రాణాలు చెల్లించుకోవాలి. నార్వేలో జరిగిన ఇన్ని మిషన్లు మరియు ప్రాణ నష్టం కేవలం హెవీ వాటర్ కోసమే జరిగాయి. కానీ ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోయింది. అసలు జర్మనీకి హెవీ వాటర్ అవసరం ఎందుకు అంతలా వచ్చింది? హెవీ వాటర్కు ప్రత్యామ్నాయంగా గ్రాఫైట్ అనే చౌకైన సులువైన దారి ఉందన్న విషయం జర్మనీకి ఎందుకు తెలియలేదు. జర్మనీకి చెందిన ఒక సైంటిస్ట్ తప్పు చేసుండొచ్చు, కానీ ప్రపంచంలో ఈ రహస్యం తెలిసిన వాళ్ళు ఇంకెవ్వరూ లేరా? దీనికి సమాధానం నార్వే పర్వతాల్లో లేదు, ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్న ఒక ల్యాబ్లో ఉంది. సరిగ్గా చెప్పాలంటే ఒక మనిషి మెదడులో ఉంది. అతనే లియో సిలార్డ్. వీడియో మొదట్లో నేను చెప్పినట్లుగా హిట్లర్కు ఎలాంటి సమాచారం దొరకకూడదని, ఎవరూ తమ రీసెర్చ్ వివరాలు బయట పెట్టకూడదని సిలార్డ్ మిగతా సైంటిస్టులను కోరాడు. కానీ మేరీ క్యూరీ అల్లుడు చైన్ రియాక్షన్ గురించి బయటపెట్టినప్పుడు సిలార్డ్ ప్లాన్ ఫెయిల్ అయిందని మీకు అనిపించుండొచ్చు. కానీ ఇది నిజం కాదు. సిలార్డ్ ప్లాన్ 100% సక్సెస్ అయింది. బోతే చేసిన తప్పు వల్ల జర్మనీ హెవీ వాటర్ వెంట పడింది. అయితే ప్యూర్ గ్రాఫైట్ మోడరేటర్గా పనిచేస్తుందని జర్మనీకి నిజం చెప్పగలిగే ఒకే ఒక రీసెర్చ్ పేపర్ను లియో సిలార్డ్ బయటకు రాకుండా తొక్కేశాడు. ఈ 2 సంఘటనలే జర్మనీని హెవీ వాటర్ వైపు నెట్టాయి. ఎన్రికో ఫెర్మి ఒక అద్భుతమైన సైంటిస్ట్. 1940ల ప్రారంభంలో కొలంబియా యూనివర్సిటీలో ఎన్రికో ఫెర్మి మరియు లియో సిలార్డ్ కలిసి ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ చేశారు. గ్రాఫైట్ను పూర్తిగా శుభ్రం చేసి ఎటువంటి మలినాలు లేకుండా వాడితే అది ఒక బెస్ట్ మోడరేటర్గా పనిచేస్తుందని వాళ్ళు కనుక్కున్నారు కూడా. అంటే అది చైన్ రియాక్షన్ను కంట్రోల్ చేయగల సమర్థవంతమైంది. ఫెర్మి ఈ ఆవిష్కరణ మీద ఒక గొప్ప రీసెర్చ్ పేపర్ తయారు చేసి ఫిజిక్స్ రివ్యూ జర్నల్కు పంపించడానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలియగానే సిలార్డ్ కంగారు పడ్డాడు. ఈ పేపర్ గనుక జర్మన్ల చేతికి వెళితే ఇక కష్టాలు తప్పవు. దాంతో న్యూక్లియర్ బాంబు తయారు చేస్తారని ఫెర్మికి వివరించాడు. ఆ పేపర్ పబ్లిష్ కాకుండా వెంటనే ఆపేయాలని కోరాడు. సిలార్డ్ పదే అడగడంతో ఫెర్మి దాన్ని ఆపేశాడు. సిలార్డ్ అంతటితో ఆగలేదు. ఆ తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టీన్ దగ్గరకు వెళ్లి జర్మనీ బాంబు తయారు చేస్తుందని అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్కు ఒక లేఖ రాయమని సలహా ఇచ్చాడు. ఐన్స్టీన్ లేఖ రాసిన వెంటనే అమెరికా బాంబు తయారు చేసే రీసెర్చ్ కోసం విపరీతంగా డబ్బులు ఖర్చు చేసింది. అక్కడి నుంచే మ్యాన్హటన్ ప్రాజెక్ట్ పుట్టుకొచ్చింది. ఇందులో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అమెరికా దగ్గర స్వతంత్రంగా ఎలాంటి టెక్నాలజీ లేదు. రీసెర్చ్ అంతా జర్మన్ సైంటిస్టులదే. అసలు బాంబు చేయడానికి ఎంత యురేనియం కావాలో కూడా అమెరికాకు తెలీదు. ఈ యురేనియం పరిణామం గురించి బ్రిటన్కు చెందిన మోడ్ కమిటీ వాళ్లకు సమాచారం అందించింది. ఆ మోడ్ కమిటీలో ఉన్న సైంటిస్టులు కూడా జర్మన్లే కావడం విశేషం. ఈ రీసెర్చ్ ఆధారంగానే అమెరికా రియాక్టర్ తయారు చేసి, తర్వాత ప్లూటోనియం ఉత్పత్తి చేసి, చివరికి న్యూక్లియర్ బాంబు తయారు చేసింది. అమెరికాకు తలనొప్పిగా మారిన దేశం జర్మనీ మాత్రమే కాదు, బాంబు తయారు చేయడానికి చాలా దగ్గరగా వచ్చిన మరో దేశం కూడా ఉంది. అదే జపాన్. యోషియో నిషినాను జపాన్ న్యూక్లియర్ ఫిజిక్స్కు పితామహుడిగా పిలుస్తారు. అతను రూదర్ఫోర్డ్ మరియు నీల్స్ బోర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. జపాన్ మొదటి సైక్లోట్రాన్ను తయారు చేసింది కూడా అతనే. జపాన్ కూడా న్యూక్లియర్ బాంబ్ తయారు చేయాలని చూస్తోంది. కానీ వాళ్లకున్న అతిపెద్ద సమస్య ఏంటంటే వాళ్ళ దగ్గర యురేనియం లేదు. అప్పుడు జపాన్ జర్మనీ వైపు చూసింది. కావాల్సిన సామాగ్రి అంతా సప్లై చేయడానికి జర్మనీ ఒప్పుకుంది కూడా. 1945 ఏప్రిల్ 15న నార్వేలోని ఒక పోర్ట్ నుంచి U-234 అనే జర్మన్ సబ్మరైన్ జపాన్ వైపు బయలుదేరింది. అందులో జెట్ ఇంజిన్ M262 డిజైన్లు, V2 రాకెట్ టెక్నాలజీ మరియు 500 కిలోల యురేనియం ఉన్నాయి. ఈ సామాగ్రి వెనుక ఉన్న ఉద్దేశం చాలా స్పష్టం. బాంబు తయారు చేసి రాకెట్ను అమర్చడం లేదా ఫ్లైటర్ ప్లెయిన్లో పెట్టుకుని అమెరికా మీద జారవిడవడం. కానీ ఇక్కడ ఒక ఊహించని పరిణామం జరిగింది. 1945 మే 8న జర్మనీ లొంగిపోయింది. అప్పటికి ఆ సబ్మెరైన్ సగం దూరం చేరిపోయింది. సబ్మెరైన్ తన బ్యాటరీలను ఛార్జ్ చేసుకోవడానికి నీటిపైకి రావాల్సి ఉంది. అలా ఆ సబ్మెరైన్ నీటిపైకి రాగానే జర్మనీ లొంగిపోయిందని మరియు హిట్లర్ చనిపోయాడన్న వార్త దాని కెప్టెన్కు తెలిసింది. అప్పుడు కెప్టెన్ ముందు 2 దారులున్నాయి: లొంగిపోవడం లేదా శత్రువుల కళ్ళుగప్పి జపాన్ చేరుకోవడం. కానీ ఆ కెప్టెన్ లొంగిపోవడానికే నిశ్చయించుకున్నాడు. ఆ సబ్మెరైన్లో 2 జపనీస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. జర్మనీ లొంగిపోయిందన్న వార్త వినగానే వాళ్ళు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ విధంగా యురేనియం, V2 రాకెట్ మరియు జెట్ ఇంజన్ డిజైన్లు అన్నీ అమెరికా చేతికి చిక్కాయి. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా జాగ్రత్తగా వినండి. నేను ముందుగా చెప్పినట్లు చరిత్ర ఎప్పుడూ గెలిచిన వాళ్ల కోణం నుంచే రాయబడుతుంది.
కానీ అప్పుడప్పుడు కొన్ని నిజాలు బయటకొస్తూ ఉంటాయి. క్రిటికల్ మాస్ అనే ఒక ఫేమస్ పుస్తకంలో ఇలాంటి ఒక నిజమే రాసుంది. దీన్ని ఒక అమెరికా రైటర్ రాశాడు. అమెరికా సొంత రీసెర్చ్తోనే బాంబు తయారు చేస్తుందని ప్రపంచానికి చెప్పిందంతా అబద్ధమని, కనీసం అది పూర్తి నిజం కాదని ఈ పుస్తకంలో రాసుంది. పట్టుబడిన జర్మన్ సబ్మరైన్లో ఉన్న యురేనియం అప్పటికే ఎన్రిచ్ చేయబడి ఉంది. దాన్నే ఉపయోగించి అమెరికా తమ న్యూక్లియర్ బాంబును తయారు చేసింది. ఒకవేళ ఆ యురేనియం అమెరికాకు దొరకపోయి ఉంటే వాళ్ళు ఎప్పటికీ జపాన్ మీద బాంబు వేసేవాళ్ళు కాదు. అదే యురేనియం గనుక జపాన్ చేతికి చిక్కుంటే రెండవ ప్రపంచ యుద్ధం ఫలితం మారిపోయేది. అప్పుడు జర్మనీ ఎప్పటికీ ఓడిపోయేది కాదు. అమెరికా సూపర్ పవర్ అయ్యేది కాదు. ఈరోజు ప్రపంచ పటం ఇంకోలా ఉండేదేమో. అంటే జపాన్ అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది, కేవలం యురేనియం కోసం ఎదురు చూసిందంతే. నేను ఆ పుస్తకం లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీలైతే ఒకసారి చూడండి. మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు ఇంకా ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.